నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాగ్దాన్ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డ్రగ్స్, గంజాయిలపై ఫిర్యాదులకు వాట్సాప్ టోల్ ఫ్రీ నంబర్లను ఆవిష్కరించిన సీఎం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత విద్యార్థులు తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచన. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అఘాయిత్యాలు. మండిపడ్డ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం. 5 ఏళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించారని ఆరోపణ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఉన్నదించి డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ యుద్ధానికి ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. గుంటూరులో ఫీవర్ ఆసుపత్రి జంక్షన్ నుంచి మిర్చి ధాబా వరకు గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ పట్టుకుని సీఎం నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలంటూ ప్రతిజ్ఞ చేశారు. నషాముక్త్ భారత్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిస చేసి సమాజాన్ని పీడిస్తున్న మాఫియాను తరిమేద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంది. ఈ తరహా సమస్యలు పెరిగితే ఇబ్బందులు వస్తాయి. గంజాయి రవాణా, సాగు చేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నా. సాగు చేసినా, బయట నుంచి తీసుకువచ్చి విక్రయించినా సహించేది లేదు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపాం. ఇంకా అదే పని చేస్తామంటే చూస్తూ ఊరుకోం. టెక్నాలజీతో డ్రోన్లు వినియోగించి నేర నియంత్రణ చేస్తున్నాం. సీసీటీవీ కెమెరాలతో నేరాలు జరగకుండా చూస్తున్నాం. కేసులు పెట్టడమే కాదు, గంజాయి, డ్రగ్స్ విక్రయించిన వారి ఆస్తులు కూడా జప్తు చేస్తాం. జప్తు చేసిన ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయంతో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలకు అవగాహన కల్పించేందుకు వినియోగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు, దాడి చేశారు. తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది. నాకు అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఇది పెద్ద సమస్య. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. నేను సూపర్ 6 ఇస్తా అన్నాను. ఒకే మాట చెప్తున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం. దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ రోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ గాని, గంజాయి గాని పండించే వ్యక్తులు గాని, అమ్మే వ్యక్తులు గాని, ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మీ అందరి పైన, గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు చూశారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు, ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు, చెడు వ్యక్తులతో కలవకూడదు. అలాంటిది ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్ కి సహకరిస్తే ఏమనాలని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా. ఏంటి పిల్లలు వదిలిపెట్టమంటారని అడుగుతున్నా. రాజకీయ ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయ ముసుగు తీసి గంజాయి బ్యాచ్ కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి
ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది. నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే వినకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గట్టేసి నీళ్లన్నీ పోస్తూనే కుడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది. నువ్వు నా కడుపులో పుట్టావు, నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను, నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది చాలా బాధపడుతున్నారు. నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం. ఈ రోజు మనందరం కూడా టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం. ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఒకప్పటి కంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తా ఉంది. ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో గానీ నాలెడ్జ్ యాక్సెస్ కు వచ్చే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా, ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి అదే మాదిరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తా ఉందంటే బాధేస్తుంది నాకు. ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది కానీ అదే సమయంలో ఈ సమస్య గాని ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజటి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు. ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను. మన రాష్ట్రంలో దగ్గర 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం, ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పనిచేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ రోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు, ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి, అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి. మీరు అది చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని 0 టాలరెన్స్ తో 100% లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొద్ది మందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు సుభాన్షు శుక్లా పేర్కొన్నారు. ఐఏఎస్లోకి తొలిసారి ప్రవేశించిన ఆయన అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28 గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్ చేరుకున్న సుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామి కావటం విశేషం. And scientific research symbolizing international cooperation. So from this moment, you are also a part of Expedition 73. And once again, welcome aboard. And I will pass the microphone to Action Force Commander Peggy Whitson. Thank you so much, Tak, and for the 73 crew as well. We appreciate being invited in. You guys are exceptional hosts, and hopefully you'll think we're exceptional guests at the end of a couple of weeks. But we're looking forward to getting a lot of work done with you guys, and I really appreciate all the support you've provided to us in advance of actually even getting here. I think that's very unique and special about you. And the best part about being a commander on a mission with all rookies is you get to watch the rookies go through it for the first time. And it helps you remember some of the things you went through the first time, but it also, it's just very special to get to relive the experience again through these guys. And so I'd like to give these guys their astronaut pins. So we'll start with Shubhanshu Shukla, astronaut number 634. Wow. Thank you, Peggy. So I am number 634. That's a privilege. No, but to be fair, it is a privilege to be amongst the few who have got the chance to see the Earth from a vantage point that I have been able to see now. It has been a wonderful ride. It has been great, and I was looking forward to come to space. It is something to look forward to as such. But the minute I entered the International Space Station and you guys, this crew, you just made me feel so welcome, as if
you literally opened your doors, like your house doors for us. That's true. So, but it was fantastic. I feel even better. You know, whatever expectation I had of coming here, they were surpassed by the view. Of course, that's the big part of it, but by you guys as well. So thank you so much. I think this was fantastic. This is wonderful, and I'm very very confident that the next 14 days are going to be amazing. Doing, as you said, advancing science and research and working together. Thank you so much. And number 635. Swabosh was Nancy Vis. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత విద్యార్థులు తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిసా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచించారు. డ్రగ్స్ తీసుకున్న సరఫరా చేసిన నేరమని కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి సాగిన ఈ వాక్ థాన్ అవేర్నెస్ ర్యాలీని కలెక్టర్ లక్ష్మి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఉద్యోగాలు రావని, ఇతర దేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్ వచ్చే అవకాశం కూడా ఉండదన్నారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ ఉపయోగించినా సరఫరా చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ అడిక్షన్ కంట్రోల్ డే రోజున ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సిటీలో పెద్ద ఎత్తున యూత్తో అలాగే పబ్లిక్తో ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఈగల్ టీంని ఎస్టాబ్లిష్ చేసి డ్రగ్ నిర్మూలన చేయాలనేది ఏదైతే ఒక మంచి క్యాంపెయిన్ లాగా చేస్తున్నారో దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్తో ఎవరైతే డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారో, తెలుసో తెలియకుండానో డ్రగ్స్ వల్ల వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు, అలాగే సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉన్నారు, అలాగే ఈ డ్రగ్స్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనే విచారంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా యూత్స్ ఎవరైతే టీనేజర్స్ అట్లాగే కాలేజ్ పిల్లలు ఉంటున్నారో, అలాగే క్యూరియాసిటీ వల్ల చాలామంది డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యుయేషన్ స్టాప్ చేసి మనం ఒక మంచి సమాజ నిర్మాణం చేయాలి. మంచి సమాజ నిర్మాణం చేస్తూ మంచి సార్ రండి సార్ మీరు వచ్చారు గ్యాప్ ఫిల్లింగ్ అనుకుంటున్నాను. ఈ సమాజానికి భారత పౌరులుగా ఉన్న మీకు ఈ యొక్క కార్యక్రమం నుంచి ప్రజలందరినీ కాపాడే బాధ్యత కూడా మన మీద ఎంతో ఉందని ఆలోచించి ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గుంటూరు పట్టణంలో ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా చేపడతాం జరుగుతూ ఉంది. ఇదే సమయంలో మన విజయవాడ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఈ సమస్య పరిష్కారం ఒక కలెక్టర్ గారి చేతుల్లోనో సిపి గారి చేతుల్లోనే ఉందనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి బిడ్డ దీని గురించి డ్రగ్ రహిత అవసరాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఎవరో డ్రగ్ తీసుకున్న వాళ్ళని పట్టుకోవాలా, శిక్షించాలా, లేకపోతే వాళ్ళని మార్చాలి, కౌన్సిలింగ్ చేయాలనే దానికంటే ప్రతి తల్లి తండ్రి కూడా తమ బాధ్యతగా తన కుటుంబంలో ఎవరికైనా అలాంటి అలవాటు ఉన్నా, అలాంటి అలవాటు పడే అవకాశం ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు, అది ఎవరైనా మన ఇంట్లో ఒక వ్యక్తి దానికి అలవాటు పడితే కుటుంబం అంతా సర్వనాశనం అవటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా కూడా సర్వనాశనం అవుద్ది. దాని ద్వారా ఒక మాఫియాగా మారి అది రాష్ట్రానికి, దేశానికి కూడా అరిష్టం. అలాంటి అవసరాన్ని గుర్తెరిగేటట్టుగా ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి కూడా ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకోవాలా. ఇవాళ డ్రగ్ అనేది తీసుకున్న కాసేపు దాన్ని మానలేని స్థితికి తీసుకెళ్ళిన మనిషిని నిర్వీర్యం చేసి ఇక ఆ మనిషి ఆ డ్రగ్ తీసుకోవడానికి తప్ప దేనికి పనికి రాకపోవటమే కాకుండా సమాజానికి అంత కీడు తెలపెట్టి మనస్తత్వం పెరిగి సమాజంలో అనేక మంది ఇబ్బంది కలిగించే స్థితికి వస్తుంది. కాబట్టి దీన్ని మనస్ఫూర్తిగా అవగాహన చేసుకుని
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటమే కాకుండా నిత్యం అది మనం మనసులో పెట్టుకొని అవకాశం ఉన్నంత మేరకు దీనికి అవగాహన పరచడానికి, ఇతరులకు అవగాహన పరచడానికి ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. వర్గాలందరూ కలిసి ఈరోజు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించబోతున్నాము. జిల్లా కలెక్టర్ గారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేయడం చాలా సంతోషం. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉక్కుపాదం మోపేదానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వారిని గుర్తించి వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు కట్టడమే కాకుండా మోర్ దాన్ 1 ఎన్డీపీఎస్ యాక్ట్ ఉన్న వ్యక్తుల మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తూ ఆల్మోస్ట్ ఇప్పటికీ 11 ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. అందులో 5 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వారిని కటకటాలు వెనక్కి నెట్టడం జరిగింది. ఇంకొక 20 మంది మీద ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. అదేవిధంగా ఈ మధ్యన మీరు చూశారు, ఎండిఎంఏ డ్రగ్ వినియోగం కూడా పోలీస్ శాఖ సిటీ టాస్క్ ఫోర్స్ కొంత రికవర్ చేసింది. సో అందులో భాగంగా వివిధ వర్గాల్లో ఎవరు ఈ డ్రగ్స్ వినియోగం ఎవరు చేస్తున్నారనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ప్రొఫైల్స్ తయారు చేస్తున్నాము. ఆల్మోస్ట్ 126 స్టూడెంట్స్ని ఇందులో ఈ వినియోగిస్తున్నారు అన్న అనుమానాలు మాకున్నాయి. సో వారిని కూడా వారి ప్రొఫైల్స్ కూడా తయారు చేస్తున్నాము. సంబంధిత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ వినియోగాన్ని ఆపేయాలా, ఎందుకంటే గత కొద్ది రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మహమ్మారి మనను పీడిస్తూ ఉంది. సో దీన్ని సమూలంగా నిర్మూలించేంత వరకు మనందరం పోవడానికి అర్హులం కాదు. సో ఖచ్చితంగా తరిమి కొట్టాలంటే మీడియా మిత్రులు కూడా మాకు సహాయ సహకారం అందజేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు రావాలి. తల్లిదండ్రుల క్షోభని మనము నివారించాలంటే అందరం కూడా దీని మీద వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు భారీ ఎత్తున ఈ వాకథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న అఘాయిత్యాలు దుర్మార్గమని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు కల్పించాల్సిన భద్రతను విస్మరించారు. ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులను బనాయిస్తున్న విధానాలపై గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, వైఎస్ జగన్ కు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనంపై విజయవాడ రాజ్భవన్ లో వైఎస్సీపీ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు గవర్నర్ ను కలిసి జప్తీ చేశారు. అనంతరం బొత్స మాట్లాడుతూ ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఒక వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. ఈ దుర్ఘటనపై సాక్షాత్తు పల్నాడు జిల్లా ఎస్పీ స్పష్టంగా ప్రకటించారని తెలిపారు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత హఠాత్తుగా పోలీసుల తీరు మారిందని, ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని, ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో వారి దృష్టి మళ్లించేందుకు ఎటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతుందన్నారు. మా పార్టీ నుంచి మా మధ్యంతరం కలిసి ముఖ్యంగా అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ వారు చేస్తున్న తప్పు వ్యతిరేకమైన చట్టాన్ని తీసుకుని చేస్తున్న కార్యక్రమాన్ని ఇది మా నాయకుడి మీద, మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పరిధికి వెళ్తున్నప్పుడు తీసుకోవచ్చిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చారు.
విజయవాడలోని మురళీ ఫ్యాక్షనర్ హోటల్లో యోగా గురువు రామ్దేవ్ బాబాను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్. యోగా గురువు రామ్దేవ్ బాబాను శాలువతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించిన ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్రంలో హార్బర్లు, పోర్ట్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలో వీటిని పూర్తి చేసి ప్రారంభించే విధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఫేజ్ 2 కింద మరో 4 ఫిషింగ్ హార్బర్లలో కూడా నిర్మాణ పనులు చేపడతామని వివరించారు. ఏపీ ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ సమావేశం నగరంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 950 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు షిప్పింగ్ బోట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం పనులు 78% పూర్తయ్యాయని, ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 595 కోట్లతో విజయవాడ విమానాశ్రయాన్ని కూడా అన్ని స్థాయిల్లో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే నూతన నిర్మాణాలను, భవనాలను ప్రారంభిస్తామని, విజయవాడ, కడప, తిరుపతి, కుప్పం విమానాశ్రయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. భూసేకరణ, ఇతర సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఐ&ఐ శాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు. అదేవిధంగా మొన్ననే నెల్లూరులో జ్యువెల్ ఫిషింగ్ హార్బర్ కూడా 288 కోట్లతో అంచనా వేసి దానిని కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా 2024 ఆగస్టు 30న ఓపెన్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 మేజర్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్, 4 షిప్పింగ్ హార్బర్స్, వీటన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోవడంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి నెల 15% ప్రకారం చేయాలని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు హార్బర్స్లన్నీ కూడా, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, పోర్ట్స్ కాదు, వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఇప్పటికే 65% పనులు కంప్లీట్ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే ఒక 9 నెలల నుంచి 1 సంవత్సరం కాలంలోనే కంప్లీట్ చేసేసి వాటిని కూడా దాన్ని కూడా ఓపెన్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ పోర్ట్లన్నీ కూడా అనుసంధానమైన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలే మారబోతున్నాయి. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ కూడా ఇంకా 4 ఫిషింగ్ హార్బర్స్ను కూడా త్వరలోనే మళ్ళీ ఫేజ్ 2 కింద కూడా గతంలో మొదలు కానివి కూడా వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏదైతే ఈ యొక్క దాదాపుగా 950 కిలోమీటర్లు షీ ఏరియా ఉందో 50 కిలోమీటర్లకు ఒక చోట ఈ యొక్క షిప్పింగ్ ఇది కానీ తర్వాత పోర్ట్స్ కానీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా డిపిఆర్లు తయారు చేసి ఏవైతే ఫీజబిలిటీ ఉన్నాయో ఆ ఫీజబిలిటీకి సమానంగా అన్నీ కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా శాఖకు సంబంధించినటువంటి భోగాపురం విమానాశ్రయం కూడా దాదాపుగా 1 సంవత్సరం కాలంలోనే కంప్లీట్ చేసేసి త్వరలోనే దానిని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే 78% కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ విమానాశ్రయం కూడా 595 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనము, మిగతా వర్కులు కూడా కంప్లీట్ కావడానికి వచ్చాయి. 15/8/25 నాటికి దీన్ని ప్రారంభించాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ యొక్క వచ్చే ఏడాది 25-26 కోసం కొత్తగా ప్రణాళికలు చేసుకోవడం జరిగింది. విజయవాడ విమానాశ్రయము, కడప ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ స్టేక్ హోల్డర్ సమావేశం జరిగింది. దేశీయంగాను అంతర్జాతీయంగాను ఇతర రాష్ట్రాల నుంచి
ప్రముఖులు మంచి ఇందులో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరుగుతుంది. ఇందులో క్రూజ్ నడిపేటువంటి వాళ్ళు, టూరిస్ట్ కార్గోలు నడిపేటువంటి వాళ్ళు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ నడిపేటువంటి వాళ్ళు, షిప్ బిల్డర్స్, ఇలా మంచి టెక్నీషియన్స్ కూడా ఈరోజు ఇక్కడ హాజరవడం జరుగుతుంది. వారి నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, రాష్ట్రంలో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందడానికి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కల్పించడానికి, ప్రజలకు సరళమైనటువంటి మార్గంలో చాలా తక్కువ ఖర్చుతో ఎకో ఫ్రెండ్లీగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నడపడానికి ఈ కావలసినటువంటి చర్యల మీద ఈరోజు ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది. ఇందులో ఈరోజు మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అధ్యక్షతన మారిటైమ్ బోర్డ్, తర్వాత ఈడీబీ అథారిటీస్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోవడం, చర్చించడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది. నదుల ద్వారా రవాణా పెరుగుతుంది, నదులలో టూరిజం పెరుగుతుంది, నదుల ద్వారా ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఆ దిశగా రాష్ట్రాల్లో ఈ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. అవన్నీ కూడా కార్యరూపం తలుస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకు అత్యుత్తమ పాస్పోర్ట్ సేవలు అందించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష వెల్లడించారు. పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఏపీ పోలీసుకు ఉత్తమ పాస్పోర్ట్ అధికారిగా విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్షకు గుంటూరు పీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి అవార్డులు లభించాయని వివరించారు. గత ఏడాది కూడా విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయం ఉత్తమ కార్యాలయం విభాగంలో అవార్డు గెలుచుకుందని గుర్తు చేశారు. విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటుతో ప్రజలకు సేవలు మరింత దగ్గరయ్యాయని వివరించారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, రెన్యువల్ చేసుకునే వారికి ఇక నుంచి పాస్పోర్ట్ ఇస్తున్నామని శివహర్ష తెలిపారు. పాస్పోర్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ తో కూడిన ప్రత్యేకమైన చిప్ ఉంటుందని, దీనిలో పాస్పోర్ట్ యజమాని పూర్తి వివరాలు పొందుపరిచి ఉంటామని తెలిపారు. ఫోర్జరీ, నకిలీ పాస్పోర్ట్లు సృష్టించకుండా ఇది ఉపయోగపడుతుందన్నారు. Dear friends from the respected press and media, you have been a great support. Today it's a moment of pride as well as gratitude to the citizens of Andhra Pradesh and also the our ministry that the passport services in Andhra Pradesh have been recognized in all aspects. I think you would have already got couple of informations from various sources because there was a long conference which happened in New Delhi for the last 3 days on Monday, Tuesday, Wednesday, which also included the high-level segment of Passport Seva Puraskars, where awards were given in various categories to various passport officers across the country. తెలుగులో చెప్తాం. సో గత 3 రోజులుగా సోమవారం నుంచి 3 రోజులుగా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఢిల్లీలో అయిన కార్యక్రమంలో అవార్డ్స్తో పాటు వేరియస్ మన పాస్పోర్ట్ సేవల్ని ఎలా మరింత మెరుగుపరచాలో ఉన్న దాని మీద చర్చలు జరిగి ఈ సందర్భంగా అయిన అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చే పాస్పోర్ట్ సేవలను మన ఆంధ్రప్రదేశ్లో 2 పాస్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం అప్పటి నుంచో ఉంది, మీకు అందరికీ తెలిసింది. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ కూడా మొన్న మనం అఫీషియల్గా ఇనాగ్రేట్ చేసుకున్నాం. సో ఈ 2 పాస్పోర్ట్ ఆఫీసెస్ కలిపి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మన పాస్పోర్ట్ సేవల్ని మెరుగ్గా ఇస్తున్నందుకు ఈ పాస్పోర్ట్ సేవా దివస్ అంటే ప్రతి సంవత్సరం 24 జూన్ నాడు అంటే పాస్పోర్ట్ యాక్ట్ అమల్లోకి వచ్చిన రోజుని మనం గుర్తుగా చేసుకుంటూ మంత్రాలయం, విదేశ మంత్రాలయం మనకి ఎప్పుడు ప్రతి ఇయర్ రికగ్నైజ్ చేస్తుంది. మీకు లాస్ట్ ఇయర్ కూడా తెలుసు, మనకి ఈ ఆఫీస్కి బెస్ట్ ఆఫీస్ అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది. సో ఈ ఇయర్ మనకి 3 అవార్డ్స్ వచ్చాయి. సో 3 అవార్డ్స్ కవరింగ్ ఆల్ దస్ ఆస్పెక్ట్స్. Number 1, I think this is one of the most important thing which covers the entire state. I think you are all aware. Andhra Pradesh Police చేసే పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియలో ది స్పెషల్ రికగ్నిషన్ అవార్డు వచ్చింది. ఐ థింక్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. రెండోది పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా గుంటూరు. మీరు నాకు తెలిసి చాలామంది చూసి ఉంటారు, గత 5-6 నెలలుగా
పోస్టల్ శాఖ వాళ్ళు ఆ గుంటూరు పోస్ట్ ఆఫీస్ని కూడా సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ లాగా ఏసీలు పెట్టి మంచి సీటింగ్ అరేంజ్మెంట్ చేసి అక్కడికి వచ్చే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయినా కూడా ఒక పోస్ట్ ఆఫీస్లో ఉన్న పాస్పోర్ట్ సేవలను కూడా మనం మెరుగుపరిచి దేశంలోనే అత్యుత్తమైన పోస్ట్ ఆఫీస్గా దాన్ని తీర్చిదిద్దగలిగాం. దాన్ని మనం కొన్ని రోజుల్లో అఫీషియల్గా కూడా కొంచెం అనౌన్స్ చేస్తాం, ఇంకొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేసి. బట్ దానికంటే ముందే ఒక 2-3 పోస్ట్ ఆఫీస్లో ఆల్మోస్ట్ టాప్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో గుంటూరు నిలిచింది. అది కాక ఇండివిజువల్గా మనకి పాస్పోర్ట్ ఆఫీసర్ అవార్డు కూడా వచ్చింది. సో ఈ 3 అవార్డ్స్ కవర్ చేస్తే మనకి ఓవరాల్గా ఇఫ్ యూ సీ పోస్టల్ శాఖ, పోలీస్ శాఖ, పాస్పోర్ట్ ఆఫీస్ ఈ ముగ్గురికి కలిపి అవార్డు రావడం అనేది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు జగన్ కి లేదని ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించారని ఆరోపించారు. నగరంలోని గాంధీనగర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రైతులు చనిపోతున్నా జగన్ కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ చేపట్టిన జల యజ్ఞాన్ని కూడా నిర్లక్ష్యంగానే వదిలేశారని విమర్శలు చేశారు. 6 నెలల్లో మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేస్తానని జగన్ చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. 5 ఏళ్లలో ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. కనీసం వైసీపీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారని, ఇప్పుడేమో 2.0 అంటూ మొహం చూపిస్తున్నాడంట అని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన జల బల ప్రదర్శనలకు 3 బలి అయ్యారని ఆరోపించారు. ఆయన ప్రదర్శనలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. యోగా పేరుతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను తృప్తిపరచలేరని చెప్పారు. వినిపించకపోయినా దీంట్లో వినిపిస్తుంది కదా, ఇంతకంటే గట్టి మాట్లాడలేనండి. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం జిల్లా పర్యటన. ప్రతి జిల్లాకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అన్న అంశాన్ని ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచే వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి, వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకోవడానికి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కనుక్కోవడానికి ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. నేను పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం చేపడుతూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఇక్కడున్న నాయకులతో, కార్యకర్తలతో చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ కార్యక్రమాలు, ఏ ఇష్యూస్ హాట్గా ఉన్నాయి అన్న విషయాలపై చర్చించి ముందు కార్యాచరణ రూపొందించుకొని ఆ రీతిలో వెళ్ళటానికి నిర్ణయించుకుంటాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఎంత దారుణంగా ఉంది అంటే, ఉన్న పార్టీలన్నీ మోడీ గారి తొత్తు పార్టీలే. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వాళ్ళ నాయకులైనా ఈరోజు అందరూ మోడీ గారి జపంలోనే ఉన్నారు. మోడీ గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చారు యోగా కోసం. మోడీ గారికి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు. మోడీ గారిని ఎవరు అడిగారో కానీ ఆయనే వచ్చి యోగా చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు యోగా చేయరేమో, ఆయనే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. పైగా మోడీ గారు ఈరోజు పేపర్లో చూస్తే, మోడీ గారు దేశమంతటిలో కంటే ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటే చాలా తృప్తిగా ఉంది అట. చాలా సంతోషం సార్, మీకు చాలా తృప్తిగా ఉంది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తృప్తి గురించి ఏమిటో కూడా మోడీ గారు సమాధానం చెప్పాలి. యోగా కోసం రమ్మని ఎవరు అడగలేదు, అయినా చేతులు ఊపుకుంటూ వచ్చారు మోడీ గారు.
యోగా చేశారు, బాగానే ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ గురించైనా మోడీ గారు మాట్లాడి వెళ్ళారా అంటే ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించేదిగా లేనే లేదు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు, దాని గురించి ఊసేలేదు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా 45 మీటర్లలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని ప్లాన్ చేస్తే దాన్ని మోడీ గారి సర్కారు ఇప్పుడు పార్లమెంటులోనే 41 మీటర్లకే కుదిస్తూ, అందుకే మేము జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్ర, తెలంగాణ ఎల్ఐసి యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఇతర ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఎల్ఐసి బ్యాంక్ ఉద్యోగులు కలిసి బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగులు సంఘం నాయకులు రాధాకృష్ణ మాట్లాడుతూ ఎల్ఐసిలో వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని, ప్రాతిపాదిక లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. ఇన్సూరెన్స్ రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ విరమించుకోవాలన్నారు. బీజేపీ 3సారి అధికారం చేపట్టిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని, లేబర్ కోడ్లు అమలు చేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన కూడా తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో కనీస వేతనాలు అమలు కాక, ఉద్యోగ భద్రత లేక కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వీరి సమస్యలపై నిరసన తెలుపుకునే అవకాశం కోల్పోతారని, ఇది ఒక రకంగా దేశంలో నిరంకుశ విధానాలను అవలంబించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 9న సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సమ్మె జయప్రదానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జూలై 9వ తారీఖు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో ఇన్సూరెన్స్ ఉద్యోగులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే అనేక ఖాళీలు ఎల్ఐసిలో ఉన్నాయి. ఈరోజు వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి, రిక్రూట్మెంట్ జరగాలని చెప్పేసి, అట్లాగే ఎఫ్డీఏ 100% ఎఫ్డీఐకి వ్యతిరేకంగా కూడా మేము సమ్మె చేయబోతా ఉన్నాం. అలాగే ఇన్సూరెన్స్ చట్టాలకి సవరణలు తీసుకువచ్చేటువంటి ఉద్దేశంతో పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టబోతా ఉన్నారు. వాటికి వ్యతిరేకంగా మేము సమ్మె చేయబోతా ఉన్నాం. అలాగే ఎల్ఐసి ప్రీమియం మీద చెల్లించేటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కోరుతూ కూడా మేము సమ్మెలో పాల్గొంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ సమ్మెలో 20 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొనబోతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి, అలాగే అంతకుముందు ఉన్నటువంటి 40 లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఒక 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి వాళ్ళ కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. కాబట్టి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి మళ్ళీ పాత చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కూడా మేము యొక్క సమ్మెలో భాగంగా చేయబోతాం. నేను రాధాకృష్ణ, నేను వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. రేపు జూలై 9వ తేదీన సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకింగ్ రంగంలోనూ, ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగంలోనూ జరగబోయే సమ్మెకి సన్నాహంగా ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈ స్ట్రైక్ జరగబోతోంది. అట్లా ఏవైతే లేబర్ కోడ్స్ అమెండ్ చేశారో ఈ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇవి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ఇవన్నీ కూడా దాంట్లో చాలా ప్రమాదకరమైన అమెండ్మెంట్లు కూడా దాంట్లో ఉన్నాయి. ఏ రకంగా ట్రేడ్ యూనియన్స్ని నిర్వీర్యం చేయాలి, అట్లాగే కార్మిక వర్గాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ అమెండ్మెంట్స్, ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. వాటిల్ని అమలు కాకుండా నిరోధించాలని, అట్లాగే బ్యాంకింగ్ రంగాన్ని కానీ ఇన్సూరెన్స్ రంగాన్ని కానీ ప్రైవేటీకరణ చేయకూడదని, పబ్లిక్ రంగంలోనే కొనసాగించాలని కోరుతున్నాం. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 4 కంపెనీలు ఉన్నాయి, వాటిని కూడా విలీనం చేసి ఒక కంపెనీగా చేయాలని, అట్లాగే ఎల్ఐసిలో మొన్న లాస్ట్ 2 years బ్యాక్ ప్రైవేటైజేషన్లో భాగంగా కొన్ని షేర్లు పబ్లిక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 100% ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% ఇన్సూరెన్స్ రంగంలో తీసుకొచ్చారు. అది కనుక వచ్చినట్లయితే ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం
పొదుపు రూపంలో, పాలసీ ప్రీమియం రూపంలో ఉంది. వాటిల్ని ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దారులు దోపిడీకి గురి అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని నిరోధించాలని, అట్లాగే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చాలా విజయవాడ మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో ఆషాఢం సందర్భంగా ఆఫర్లను ప్రకటించామని షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. గురువారం బందర్ రోడ్లోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆషాఢం శుభలాభం సందర్భంగా గోల్డ్ ప్రెష్యా అన్ కట్ జ్యువెలరీలో వాల్యూ ఎడిషన్ లో ఫ్లాట్ 30% తగ్గింపు లభిస్తుందని తెలిపారు. డైమండ్స్ పై అప్ టు 30% తగ్గింపు ఉంటుందని తెలిపారు. ఈ ఆఫర్ జూలై 26 వరకు ఉందని తెలిపారు. 13 దేశాలలో 25,000 మందికి పైగా నిపుణుల బృందంతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఏటా 15 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తుందని తెలిపారు. మలబార్ బ్రాండ్ ప్రత్యేకమైన ఆభరణాల సేకరణలతో 1 లక్ష కంటే ఎక్కువ ఆభరణాల డిజైన్లను అందిస్తుందని, నాణ్యత, డిజైన్ మరియు కస్టమర్ల సంతృప్తి పట్ల బలమైన దృక్పథంతో ప్రపంచ వ్యాప్తంగా తమ ఉనికిని విస్తరిస్తూనే ఉంది. బంగారం మరియు వజ్రాల మార్పిడిపై 100% విలువ అందించడం, పారదర్శక ధర, ధృవీకరించబడిన వజ్రాలు, రత్నాలు, జీవితకాల నిర్వహణకు హామీ ఇవ్వటం మరియు నైతిక మూలాల నుంచి సేకరించిన బంగారంతో తయారు చేసిన ఆభరణాలు మొదలగునవి ఉన్నాయి. 1993లో స్థాపించినప్పటి నుండి పర్యావరణ, సామాజిక మరియు పాలన వంటి చొరవలు మలబార్ గ్రూప్ యొక్క ప్రాథమిక నిబద్ధతగా ఉన్నాయి. ప్రతి దేశంలో వ్యాపార కార్యకలాపాల నుంచి ఆర్జించిన నికర లాభాల్లో 5% అటువంటి చొరవలకు కేటాయించబడుతున్నాయి. ఆరోగ్యం, ఆకలి లేని ప్రపంచం, గృహ నిర్మాణం, విద్య, మహిళా సాధికారత, పర్యావరణం రంగాలపై మలబార్ గ్రూప్ కీలక దృష్టి సారిస్తుంది. బాధ్యతాయుతమైన బ్రాండ్గా ఆకలి లేని ప్రపంచాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా మలబార్ గ్రూప్ 2022 సంవత్సరంలో ది హంగర్ ఫ్రీ వరల్డ్ చొరవను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం మరియు ఆఫ్రికా దేశాల్లో అనేక వంటశాలలు నిర్వహిస్తుంది. 81 ప్రాంతాల్లో రోజుకు 70,000 పోషకాలతో కూడిన భోజనాలను అందిస్తుంది. పేద పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడానికి మరియు వారు ప్రభుత్వ పాఠశాల విద్యలో చేరడానికి వీలుగా భారతదేశం అంతటా 716 సూక్ష్మ అభ్యాస కేంద్రాలను సైతం మలబార్ గ్రూప్ స్థాపించిందని, ఇప్పటి వరకు 32,049 మంది పిల్లలు ఈ కేంద్రాల్లో చేరారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో షోరూమ్ హెడ్ అర్జన్, సేల్స్ మేనేజర్ సిద్దిక్, గుర్రం శ్రీలక్ష్మీదేవి, సింధు, ప్రియా, ప్రదీపిక, లిఖితారెడ్డి, తులసి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢం సేల్ తీసుకురావడం జరిగింది. ఈ ఆషాఢంలో వచ్చేసి మనకి గోల్డ్ మీద ఫ్లాట్ 30% ఆఫ్ ఉంది. గోల్డ్ అండ్ ప్రీషియస్ అన్కట్స్ మీద, అలాగే డైమండ్స్ మీద, డైమండ్స్ 1 అప్ టు 30% ఆఫర్ అనేది ఉంది. ఈ ఆఫర్ అనేది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆఫర్ లాంచింగ్కి మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పిలవగానే వాళ్ళు ఆర్డర్ జరిగింది. వాళ్ళ చేతి మీదకి ఆఫర్ అనేది మనం లాంచింగ్లో పెట్టాం. చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది. అందరికీ అందుబాటులో విధంగా మనం పెట్టామన్నమాట. మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లస్ ఈ షోకి మనం పిలవగానే ఆదరించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సపోర్ట్ మాకు ఎప్పుడు అలాగే ఉండాలి మేడం. థ్యాంక్ యూ. సేల్ స్టార్ట్ అయింది. ఈ మంత్ 21st నుంచి నెక్స్ట్ మంత్ 27th వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్లాట్ 30% ఆఫర్ జరుగుతుంది గోల్డ్ ఆర్నమెంట్స్ మీద, అప్ టు 30% మీద, అప్ టు డైమండ్స్ 30% ఆఫర్ మీద డైమండ్స్ మీద జరుగుతుంది. అన్నీ మంచి కలెక్షన్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ ఉంటున్నాయి. నేను ఒక 10 years నుంచి రెగ్యులర్ కస్టమర్ని, అసలు ఎప్పుడు అన్సాటిస్ఫై వెళ్ళిన రోజు లేదు. మీరందరూ కూడా వచ్చి మంచిగా చూసి కలెక్షన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ మేము కస్టమర్లా ఉండము, సొంత దానిలా ఫీల్ అవుతాం. శ్రీలక్ష్మీదేవి, ఎప్పుడు వస్తూ ఉంటాను. నేను రోజు కస్టమర్లా రాను, ఎప్పుడు మాకు ఇది సొంత హౌస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళు అంతా చూపించేవాళ్ళు కూడా మా ఓను మనుషులా ఉంటారు తప్పించి ఇదిగా చూపించరు. అసలు సొంత ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాం అన్నమాట. అందరూ ఆఖరికి ఓనర్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా గౌరవంగా చూపిస్తారు, గౌరవంగా మాట్లాడతారు. మాకు చాలా ఇదిగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అన్నమాట. ఇది మాకు హౌస్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ప్రదీపిక, మీకు ఫంక్షన్స్ కన్నా మ్యారేజెస్ కన్నా ఫస్ట్ గుర్తొచ్చేది నాకైతే మాత్రం మలబార్ గోల్డెన్ డైమండ్సే. ఇప్పుడు మనకి ఈ 21st నుంచి 27th వరకు కూడా మనకి ఫెస్టివల్ ఆఫర్ అనేది జరుగుతుంది ఆషాఢం వల్ల. ఫ్లాట్ 30% ఆఫర్కి డైమండ్స్ అండ్ గోల్డ్ మీద కూడా ఉంది. ఈ ఆషాఢానికి మీ ఇంట్లో ఎట్లా అన్నా సరే మీ హస్బెండ్స్తో కానీ మీ తమ్ముళ్ళతో కానీ ఎలా కొనిపించుకోవాలంటే మాత్రం మన మలబార్ గోల్డెన్ డైమండ్స్కి రండి. ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా బాగుంది, రెస్పెక్ట్ ఇస్తున్నారు అండ్ చాలా ఓపిక్గా చూపిస్తున్నారు కస్టమర్స్కి కూడా. విచ్చేయండి అందరూ కూడా. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ తులసి. మేము ఎప్పుడు మలబార్కే వస్తూ ఉంటాము. యాక్చువల్లీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అనమాట.
ఫ్లాట్ 30% ఆఫర్ నడుస్తుంది. సో ఎవరైనా అందరూ వచ్చి కొనుక్కోండి ప్లీజ్. మా మమ్మీ ఎప్పుడు మలబార్కే వస్తూ ఉంటారు. మా ప్రతి ఒక్క గోల్డ్ ఐటమ్ మలబారే. ఇప్పుడు నేను వేసుకున్న గోల్డ్ కూడా బాగాలేదంటే వెంటనే వేరేవి చూపిస్తానే ఉన్నారు. కొత్త కలెక్షన్ ఇచ్చారు. 30% ఆఫర్ నడుస్తుంది గోల్డ్ అండ్ డైమండ్స్లో. ప్లీజ్ డూ విజిట్ ఇట్. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారిని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సుజనా చౌదరికి చిన్న రాజగోపురం వద్ద దేవస్థానం ఈవో సీనా నాయక్, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సుజనా చౌదరి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాయబార మండపంలో వేద పండితులు ఆశీస్సులు పలుకగా దేవస్థాన ఈవో సీనా నాయక్ అమ్మవారి ప్రసాదం, చిత్రపటాలను అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సుజనా చౌదరి తెలిపారు. सर्वस्यार्थे हरे देवी नारायणी नमोस्तुते. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాగ్దాన్ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డ్రగ్స్, గంజాయిలపై ఫిర్యాదులకు వాట్సాప్ టోల్ ఫ్రీ నంబర్లను ఆవిష్కరించిన సీఎం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత విద్యార్థులు తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచన. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అఘాయిత్యాలు. మండిపడ్డ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం. 5 ఏళ్లు అధికారంలో ఉండి మద్యం మాఫియా నడిపించారని ఆరోపణ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.